టీడీసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన జేఏసీ సహకార్యదర్శి మండల గిరిధర్రావు పాత్రికేయులకు తెలుపుకుంటున్న విషయం, గత 3-4 రోజుల నుండి సాక్షి పేపర్లో ప్రస్తుతం అవుతున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే, పాలిక రంజిత్ కుమార్ ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖ మార్చ్ లైన్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణిని రాజీనామా చేయమని కోరుచున్నారు. పత్రికా సముఖంగా పాలక రంజిత్ కుమార్ తెలియజేయనిది ఏమనగా, అయ్యా పాలక రంజిత్ కుమార్, నువ్వు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండి ఎంతమంది గిరిజనులకు తప్పుడు సమాచారం ఇచ్చావు? ఈ ప్రాంతం షెడ్యూల్ ఏరియా ప్రాంతం కాదని గిరిజన విద్యార్థులను తప్పుదోవ పట్టించింది నువ్వు కాదా? కేవలం 2 తాత్కాలిక ఉద్యోగాలు నియమిస్తే గుడ్డలు చించుకోవడం ఎందుకు? గొంతు చించుకొని అరుస్తున్నావే మరి? జీవో నెంబర్ 114 ముసుగులో 100కు పైగా గిరిజనేతరులను ఐటీడీఏలోని సిఆర్టీలుగా రెగ్యులర్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? నీ గిరిజన ప్రేమ? మాజీ గిరిజన శాఖ మంత్రి రాజన్న ద్వారా ఎంతో మంది గిరిజనేతరులకు షెడ్యూల్ ఏరియాలో ఉద్యోగాలు ఇప్పించారు. అప్పుడేమైంది నీ గిరిజన ప్రేమ? ఇంకా చెప్పాలంటే అసలు నీవు దొంగ సర్టిఫికేట్ తోటి ఇప్పటి వరకు చలామణి అవుతున్నావు. నీ కేసు డిఎల్ఎస్సిలో కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసు ఏంటో కూడా విచారణ చేయిస్తాం. నీ వెనక ఎవరెవరున్నారో, ఏ ఉద్దేశంతో ఈ విధంగా పదే పేపర్లు రాయిస్తున్నావో అంతా మాకు తెలుసు. ఇకనైనా ఇటువంటి తప్పుడు ప్రకటనలు నువ్వు మానుకోకపోతే నీకు సరైన సమాధానం చెప్పడానికి నిజమైన గిరిజన స్వచ్ఛంద సంస్థలు ఆలోచించవలసి వస్తుందని ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నాం. నా పేరు మండల గిరిధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన జేఏసీ సహకార్యదర్శి. ఈ మధ్యన గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు చాలామంది గిరిజన సంఘాల నాయకులు. వాళ్ళందరికీ మేము ముఖ్యంగా తెలియపరుస్తున్నాము. ఏకలవ్యలో జాబులకు సంబంధించి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కొడుకుపెంట సరాయి వలస దగ్గర, ఎర్ర సామంత వలస అంతభద్ర దగ్గర ఒక గిరిజనేతలకి ఉద్యోగాలు ఇచ్చారని పాలిక రంజిత్ కుమార్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. మిగతా ఇతరులకు కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ప్రభుత్వం ఏర్పడి సంధ్యారాణి గారికి మంత్రి పదవి వచ్చి కనీసం 2 నెలలు కూడా కాలేదు. కానీ మీరు ఇలా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. 2 పదవులు ఉద్యోగాలు గిరిజనేతలకు ఇచ్చారని మీరు చెప్తున్నారు. ఐటీడీఏలో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది సిఆర్టీలు మినిమం 140 పైగా అర్హత కలిగిన గిరిజనులు లేరని ఆ రోజుల్లో నియమించారు. మొన్నటికి మొన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేశారు. దానికి సంబంధించి ఎక్కువగా జి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముడుపులు తీసుకొని వాళ్ళని పర్మినెంట్ చేశారు. ఈ విషయం మీకు తెలియదా? గుమ్మడి సంధ్యారాణి గారు ఇలా చేశారని పేపర్ స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు కదా, మీరు ఐటీడీలోనే ఉంటున్నారు కదా గిరిజన సంఘాల తరఫున, అవి కనిపించలేదా? ఇదివరకు మీకు మరీ చెప్తున్నాను. 2019లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పీడికి రాజేంద్ర గారు కూడా అప్పుడు ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఆయన హయాంలో మంత్రి పదవి పొందాక వీళ్ళిద్దరు ఉద్యోగాలు వేశారు. ఒకసారి చూడండి, వీళ్ళు కూడా అర్థమైందా? జి రమేష్ బీసీడీ కులానికి సంబంధించిన వ్యక్తి, అలాగే టి తేజేశ్వరి, వీళ్ళిద్దరు గిరిజనేతలే. గిరిజనులు ఇంతమంది ఉండగా గిరిజనేతలను ఆయన ఎలా నియమించారు? అప్పుడు ఏ గిరిజన సంఘ నాయకులు కూడా ప్రశ్నించలేదు, అడగలేదు. ఈ రోజున సంధ్యారాణి మేడం గారు మీకు కనిపించారా? ఇంకొక విషయం, స్టేట్మెంట్ ఇచ్చారు, ఏకలవ్య పాఠశాలపై బొగ్గుమన గిరిజన సంఘాలని. మీ గిరిజన సంఘ నాయకులకు అందరికి అడుగుతున్నాం, స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనేతలు కొట్టుకుపోతుంటే, ఐటీడీలో కుమ్మక్కుపై అమ్ముకుపోతుంటే మీకు కనిపించడం లేదా? ఇక్కడే పక్కా షెడ్యూల్ ఏరియా పగులు చెందూరు సంబంధించి ఆ గ్రామం అంతా కూడా ఒరిస్సాకి, ఆంధ్రాకి చెందుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక గిరిజనుడిని కాదని మాజీ మంత్రివర్యులు రాజేంద్ర గారు ఎక్కడో కందుల పదంలో ఉన్నటువంటి మల్లాపూర్ రెడ్డి శంకర్రావు అనే ఒక గిరిజనేతరుడికి పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు గిరిజన సంఘ నాయకులు కనిపించలేదా? అయ్యా రంజిత్ కుమార్ గారు, మీకు మరీ చెప్తున్నాము, మీ పక్కనే ఉన్నటువంటి గౌరవనీయులు పుష్పశ్రీవాణి గారు మంత్రిగా చేశారు కదా, ఐటీడీఏ నుంచి
కొన్ని లక్షల రూపాయలు కొల్లగొట్టి ఆయన ప్రహరీ గోడ కట్టుకున్నారు. అది గిరిజనుల డబ్బులు కాదా? అప్పుడు కనిపించలేదా? ఈ రోజున సంజయ్ రాణి మేడం గారి పైనే బురద చెల్లుతున్నారు. రాజీనామా చెయ్యాలి. ఏంటి రాజీనామా చెయ్యాలి? ఏమి చేశారని మీకు తెలియదా? ఒక్కసారి ఆలోచించండి. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ఐటీడీఏలో మొదటి నుంచి కూడా గిరిజనేతలు బాగా పాతుకుపోయారు. ఆ విషయం మీకు తెలియదా? ఒక్క 2 పోస్టుల గురించి ఆలోచించినారు తప్ప కొన్ని వందల ఉద్యోగాలు గిరిజనేతలు కొట్టుకుపోతున్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే పదవి పొంది 2 నెలలు కాకపోయినా ఉద్యోగాలకు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని మీరు లేనిపోయిన రభసా చేసి సంజయ్ రాణి మేడం గారి పైన మీరు బురద చెల్లుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదని మీకు హెచ్చరిస్తున్నాము. మరీ చెప్తున్నాము. ఐటీడీఎస్ ఎన్జిఓ అండ్ ఆఫీసర్స్ ఎన్జిఓ తరపున ముఖ్యంగా మీకు హెచ్చరిస్తున్నాము. మీరు నిజమైన గిరిజనులు కాదని మీకు తెలుసు. తల్లి ఎస్టీ, తండ్రి ఎస్సీ, కానీ మీరు రాజ్యాంగంలో ఎక్కడుందా అని తల్లి పేరున సర్టిఫికేట్ చేయించుకొని మీరు ఎస్టీగా చలామణి అవుతున్నారు. మీరు గిరిజనుల గురించి మాట్లాడతారా? ఐటీడీఏలో ఉండి కొంతమంది గిరిజనేతలకు కొమ్ము కాస్తూ నిజమైన గిరిజనుల పైన మీరు బురద చెల్లుతున్నారు. మీకు ఇదే విధంగా హెచ్చరిస్తున్నాము. రంజిత్ కుమార్ గారు, ఇంకొకసారి నిజమైన గిరిజనులు అనేటువంటి గుమ్మడి సంజయ్ రాణి గారి పైన మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఆమె వచ్చి కనీసం 2 నెలలు కాలేదు. ఈ ఏజెన్సీ ఏరియా పరిధిలో గ్రామానికి ఒక నీళ్ళ ట్యాంక్ వచ్చింది. కొడమైతేనేమి, సిల్వర్ అయితేనేమి తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి మేడం గారు వచ్చి కొంత మొత్తం అవన్నీ కూడా గ్రాంట్లు వచ్చేలా చేశారు కట్టడానికి. పక్కన చిన్నబారిగం వాళ్ళందరికీ తెలిసిన విషయమే. రాజేందర్ గారు చేశారా? ఈ పక్కన సొంపికం. ఆమె నిజమైన గిరిజనురాలు కాబట్టి, గిరిజనుల సమస్యలు తెలుసు కాబట్టి ఈ రోజున ఆమె అడగకుండానే ఈ గిరిజన గ్రామాలన్నిటికీ కూడా మంజూరు చేసింది. సరైన రోడ్డు లేదు, కానీ దీని గురించి మీరు ప్రశ్నించరు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన పిల్లలు చనిపోతున్నారు. దీనిపైన మీరు మాట్లాడరా? కేవలం ఏకలవ్య పోస్టులపైనే, 2పైనే ఇదిగో మేడం గారు తప్పు చేశారు, రాజీనామా చేయాలి పదే మీరు వేస్తున్నారు. మేము మరీ చేస్తున్నాము. ఇంకోసారి మేడం గారి పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్. వర్ధిల్లాలి సంజయ్ రాణి గారి నాయకత్వం. ఇంకొకసారి సంజయ్ రాణి గారి పైన ఇటువంటి కామెంట్లు చేస్తా ఊరుకోం.